ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఎండు రొయ్యల కర్రీ. పచ్చిమిర్చి వేసి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు వచ్చేసి తోటకూర ఆల్రెడీ నేను కట్ చేసి క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఒకటి ఆనియన్, ఎండు రొయ్యలు కూడా నేను అంతా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, మీరు పచ్చిమిర్చి కట్ చేసనే వేయచ్చు, లేదు అని అంటే ఇట్లా మీరు పేస్ట్ చేసి కూడా వేయచ్చు. నేనైతే ఒక 5-6 పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి బౌల్ పెట్టిన, నేను కర్రీకి సరిపడా ఆయిల్ అనేది కూడా పోసి పెట్టినాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, మనం ఇదే స్టేజ్లో ఎండు రొయ్యలు కూడా వేసుకోవాలి. ఆనియన్స్తో పాటు అవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పచ్చి వాసన అనేది పోవడానికి అని చెప్పేసి నేనైతే ఇందులో ఫ్రై చేస్తాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం తోటకూర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనము 1 స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ 1 స్పూను అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. రెండు మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనము తోటకూర కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో. ఇప్పుడు తోటకూర అంతా మనము ఇందులో వేసుకున్నాం కదా, వేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ అనేది కూడా ఇప్పుడు వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నా. తర్వాత కర్రీ దగ్గరకు అయిన తర్వాత చూద్దాం, వాటర్ వచ్చిన తర్వాత. ఇప్పుడైతే నేను 1 స్పూన్ అయితే సాల్ట్ అనేది యాడ్ చేసిన. ఇప్పుడు మనము మంచిగా సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అనేది దీన్ని కర్రీని వదిలేస్తే మంచిగా దీని నీరు అనేది బయటికి వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఒక 10 మినిట్స్ అయినాక నేను ఒకసారి కలిపి చూసిన తర్వాత వాటర్ అనేది అయితే కొంచెం నేను యాడ్ చేసిన. ఎందుకంటే కొంచెం తోటకూర ఉడకాలి అండ్ రొయ్యలు కూడా ఉడకడానికి కోసం అని చెప్పేసి నేనైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసిన. ఇప్పుడు మన డిష్ కంప్లీట్ అయిన తర్వాత నేను డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. మన తోటకూర ఎండు రొయ్యల ఫ్రై ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తోటకూర ఏమాత్రం వాటర్ లేకుండా ఇట్లా మంచిగా డ్రైగా చేసుకోవాలి తోటకూర. అప్పుడైతేనే కొంచెము పసరుగా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, టేస్ట్గా అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన డిష్ అనేది అయితే కంప్లీట్ అయింది. మనము డిష్ అవుట్ అనేది చేసుకుందాం. ఇప్పుడు మన డిష్ అయితే కంప్లీట్ అయింది, తోటకూర ఎండు రొయ్యల ఫ్రై. ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ టేస్ట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.